ఫ్రెండ్స్, మామిని బ్లాగ్. ఏం బ్లాగ్ అంటే మేము ఈరోజు హాస్పిటల్కి వచ్చాం కాబట్టి ఈరోజు ఏం దొరకవు, అందుకే మా నాన్న బయటికి తెచ్చాడు. ఏమేమి తెచ్చాడో చూపిస్తా చేయండి. లైస్, ఇంకా పెరుగు, ఇగో పప్పు, చట్నీ, సాంబార్, రసం, ఫ్రై, పకోడీ, పాప. చూసారు కదా ఏమేమి తెచ్చాడో. అన్నీ ఎంత అయినాయి అంటే 1 2 3 4 5 6 చేశారు మా నాన్న. లైఫ్, పెరుగు 6 7 8 రైస్ ఒకటి, పప్పు కూడా ఉంది. 10 8 9 10 తెచ్చాడు. కానీ లైఫ్ మాత్రం ఉప్పు లేనట్టుంది, కొంచెం బాగాలేదు. ఉప్పు లేదు అసలు. నేను వంటకంలో ఇంటి నేను అంతా అట్లా చేస్తాను. నేను వంటలు అన్నంలో లైఫ్ నాన్న పప్పు అయినా ఇది ఒకటి తిన్నప్పుడు ఏంటి అసలు. పెరుగు పప్పు వేసుకుంటున్నాను అంటే ఇంకేం వేసుకోను నేను. పెరుగు పప్పు తప్ప ఇంకేసుకుని ఏమా. అప్పడం ఒకటి. అప్పడం అయితే ఇడబెట్టేస్తాను నేను. పెరుగు దగ్గర పక్కన ఇగో అప్పడం ఈడబెడతా నేను. ఈడబెట్టిన ఇటు సైడ్ కనిపించిందా మీకు? కనిపించుంటుందిలే, నాకు అసలు కనిపించలేదు వీడియోలో కూడా. పెరుగు కలుపుకుంటున్నా. ఫస్ట్ అయితే నాకు పెరుగు కలుపుకొని తర్వాత పప్పు కలుపుకోవాలి, అది నా సంగతి. మొత్తం పెరుగు కలిపేసుకుంటాను నేను. మొత్తం పెరుగు కడిగేసినాక మొత్తం కడిగేస్తా. మొత్తం ఫస్ట్ అయితే పెరుగు కలుపుకొని పప్పు కలుపుకుంటాను నేను. ఎక్కువ పెరుగు పప్పు సొండి కలుపుకొని తినడం నా పని. ఇక మీద ఒకటి కూరగాయలు నా ఇంట్లో వస్తాయి. నేనేమి ఇష్టమా కూరగాయలకి. పప్పు అసలు కొంచెం వేసాను నాకు.